ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని నెలలుగా మా ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ ధ్యానములలో ఎన్నెన్నో వాస్తవ సత్యాలను, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దైవ సత్యాలను మనం తెలుసుకోవడానికి దేవుడు ఎంతో కృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డారా, అయితే చాలామంది ఆత్మీయులు ఈ సందేశాలను మరి ఫాలో అవుతూ తద్వారా ఈ సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా మేము మేలు పొందుతున్నాం, ఆత్మీయ క్షేమాభివృద్ధిని మేము పొందుతున్నాం, తెలియలేని ఎన్నో సత్యాలను మేము తెలుసుకోగలుగుతున్నామని తెలియపరుస్తూ తద్వారా ప్రభువుని గణపరుస్తున్నా మరి మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కొరకు కూడా మేము మా సంఘం మా అనుదిన ప్రార్థనలో నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు వారి యొక్క సమస్యలను ప్రార్థన చేయమని ప్రార్థనా విన్నపాలుగా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. మేము మా సంఘం భారభరితమైనటువంటి హృదయంతో మా కుటుంబము మీ కొరకు దేవుని సందులో మరి భారంతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తప్పక మీ పక్షముగా మీ పట్ల గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నారు. మరి మేము చెప్పి ఈ మాటలను విశ్వాసంతో నమ్ముతూ మీరు ప్రభు విశ్వాసంలో నమ్మకంగా మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేసి తద్వారా మిమ్ములను ఆయన సాక్షులుగా ఆయన వాడుకుంటూ ఆశీర్వాదము నుండి గొప్ప ఆశీర్వాదమునకు, అభివృద్ధి నుండి రెట్టింపు అభివృద్ధికి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ తద్వారా కూడా ఆయన మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మన అంశంలోనికి మనం వెళ్ళకముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరి మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ మధ్యకాలంలో విచిత్రమైనటువంటి బోధకులను నేను చూస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో ఒక బోధకుడిని దేవుని వాక్యమునకు చెప్పమని ఎంతో ధనము వ్యయపరిచి మీటింగ్ పెడితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క బోధకుడును గూర్చి ఆ మీటింగులో ప్రియా దేవుని బిడ్డలారా మరి బోధిస్తూ ఆ బోధకుని యొక్క క్రియలను ఖండిస్తూ ఆ ఒక ప్రభు సేవకుడు వెళ్ళిపోవడం జరిగింది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఒక దైవజనుని దేవుని వాక్యం చెప్పడానికి పిలిచారు, ఎంతో ధనము వ్యయపరిచారు. ఆ దైవజనుని ద్వారా దేవుని యొక్క సందేశాన్ని వినడానికి వారు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆ ఒక మీటింగ్ పెట్టుకున్నటువంటి ఆత్మీయులకు ఆయన వచ్చి వేరొక దైవజనుని గురించి విమర్శగా మాట్లాడి ఆయన గురించి చెప్పి ఖండించి వెళ్ళిపోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఒక ప్రభు సేవకునికి దేవుడు అప్పగించినటువంటి పని ఇది కాదని తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని అలాంటి సేవకులు కూడా తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క ఆ సేవకునికి దేవుడు అప్పగించినటువంటి ఆ పని అది వేరు. ఆ విషయాన్ని గుర్తించి ఎవరైతే మరి పిలుస్తూ ఉన్నారో ఆ పిలుస్తున్నటువంటి వారి మధ్యకి, ఆ దేవుని ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు అక్కడికి దేవుని యొక్క సందేశాన్ని తీసుకుని వెళ్ళాలి. ఆ సందేశాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి అక్కడ వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఏ మాటలు అవసరమో వాటిని దేవుని యొక్క వాక్య వెలుగులోంచి సిద్ధపరచుకొని వెళ్ళి చెప్పుట ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితాలు దేవుని యొక్క జీవాన్ని పొందుతాయి. గొప్ప ఉద్యోగం వారిలో కలుగుతుంది. వారు దేవునితో కూడా మంచి ఆత్మీయ సంబంధాలు కలిగి నమ్మకస్తులుగా ముందుకి సాగిపోగలరు. ఈ విషయాలు ఆయా స్థలాలలో దేవుని వాక్యానికి పిలువబడుతున్న ప్రతి సేవకులు గుర్తించాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక నోవాహు దినాల్లో ఉండే భక్తిహీనత విస్తారంగా ఈ రోజుల్లో ఉంది. లోతు దినాల్లో ఉండే వాయా వరస లేని విచ్చలవిడి పాపం కూడా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక భక్తిహీనతకు చోటియకూడదు అని బోధించాలి. విచ్చలవిడి పాపానికి దేవుని ప్రజలు, క్రీస్తును కలిగిన క్రైస్తవులు చోటియక దేవుడు కోరేటటువంటి ఆ పరిశుద్ధతను కలిగి పరిశుద్ధంగా జీవించాలి అని బోధిస్తూ దేవుని యొక్క భయాన్ని విశ్వాసులకు ప్రియా దేవుని బిడ్డలారా నేర్పుతూ దేవుని చిత్తాన్ని బోధించుచు దేవుని చిత్త ప్రకారంగా జీవించమని బోధించవలసింది పోయి ప్రియా దేవుని బిడ్డలారా ఒక బోధకుని యొక్క
ఆ క్రియలు విమర్శించడమే ఒక బోధగా బోధించి వెళ్ళడం ఎంత దౌర్భాగ్యకరం ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ఇలాంటి వారిని పిలిచేటటువంటి వారును వీరిని అనుసరించే వారు కూడా ఇలాంటి వారి విషయమై ఇలాంటి ఆ ప్రభు సేవకుల విషయమై జాగ్రత్త పడాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని వీళ్ళని విమర్శించడమే ఒక పనిగా పెట్టుకునే బోధకుల యొక్క బోధలకి అలవాటు పడిపోతూ ఉంటారు చాలామంది. అలాగా వారిని వీరిని గురించి విమర్శించడం ద్వారా అలాంటి బోధలు వినుట ద్వారా పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించలేం. ప్రభువు మన విషయములో మనం ఎటువంటి స్థితిని కలిగి ఉన్నామో ఆ స్థితిని తన సేవకుని ద్వారా తెలియపరిచే వర్తమానాలే మనలను దేవుని యొక్క నిత్యత్వానికి తీసుకుని వెళ్ళే దైవ సంబంధమైన వర్తమానాలై ఉన్నాయని ప్రభు బిడ్డలు గుర్తించాలి, గ్రహించాలి. ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడానికి ప్రభు బిడ్డలైన వారు పిలిచినప్పుడు వాక్యాన్ని ప్రకటన చేయడానికి వెళ్ళే ప్రభు సేవకులు ఇతర బోధకులను విమర్శించడమే ఆ ఒక సభలలో ప్రధానమైనటువంటి బోధగా ఎంచుకొని అలాగా దేవుని పని చేయడం అది వారికి ఎంతైనా ఆశీర్వాదము కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి వారిని పిలిచేవారు కొంత ఆలోచన చేయాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క సేవకుడి బోధన గురించి నేను విన్నాను ఈ మధ్యకాలంలో. క్రైస్తవ యవన బిడ్డలు ప్రేమించుకోవచ్చట అని ఆయన చెప్పడం జరిగింది. అంటే క్రైస్తవ యవన బిడ్డలు ఒకరినొకరు ప్రేమించుకోవచ్చట. అది ఆ ప్రేమించుకునేటటువంటి ఆ ప్రేమ వ్యవహారం పువ్వులతో కాకుండా మరి ఆ మామూలుగా ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చంట. ఈ విషయాలు గమనించండి. అంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ప్రభు యొక్క సేవకులు వాక్యాన్ని వినడానికి వచ్చిన యవన బిడ్డలకు చెప్పే ఆధ్యాత్మిక సందేశాలు ఇవేనా అంటే ఇవి కావని బోధించే సేవకులు తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి బోధకులను పిలుచుకొని వాక్యాన్ని వినేవారు కూడా కొంత ఆలోచన చేయాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. నేడు జరిగేటటువంటి పరువు హత్యలు కానీ నేడు జరిగే పరువు హత్యలు ఎక్కువ శాతం ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రేమించుకునేటటువంటి ఈ వ్యవహారాలను బట్టే, ప్రేమ వ్యవహారాలను బట్టే పరువు హత్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఆ ప్రేమ వ్యవహారాలను ఆ ప్రేమించుకున్న వారిని ప్రోత్సహించి సమర్థించి వారికి వివాహం చేయకపోవడాన్ని బట్టి కూడా మనస్తాపన చెంది మరి యవన బిడ్డలు ఒకరినొకరు ఆత్మహత్యలు చేసుకొని వారి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కూడా సమాజంలో నేడు మనం వింటూ ఉన్నాం. ఈ విషయాలు గమనించండి. ఇటువంటి పరిస్థితులలో ప్రభు సేవకులైన వారు లేక ప్రభు వాక్యాన్ని బోధిస్తున్న ప్రభు సేవకులైన వారు ప్రేమ వివాహాలను క్రైస్తవ యవన బిడ్డలు చేసుకోవచ్చని ప్రోత్సహించడం, బలపరచడం, సమర్థించడం అవి వాక్య విరుద్ధమైనటువంటి బోధలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో ఒక ప్రభు సేవకుడు మరి ఇలాంటి ప్రేమ వ్యవహారాలనే బలపరుస్తూ ప్రోత్సహిస్తూ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి సంసోన్ని ఒక ఉదాహరణగా తీసుకొని సంసోను ఆ ప్రేమ వ్యవహారాన్ని చెబుతూ క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ప్రేమించి వివాహం చేసుకోవచ్చని బోధ చేయడం ఆయన జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ఇలాంటి బోధలు వాక్య విరుద్ధమైనటువంటి బోధలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అలాంటి సేవకులు తప్పక తెలుసుకోవాలి. తల్లిదండ్రులైన వారే బిడ్డలు దేవుని భయభక్తుల్లో వారు పెంచబడాలి. వారు దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా ఉండాలని క్రైస్తవ తల్లిదండ్రులు తలస్తూ ఉంటుండగా భక్తి విషయంలో సంఘానికి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని బిడ్డలను పంపిస్తూ ఉన్నప్పుడు ప్రభు సేవకులైన వారు వారిని సరిచేసే, హెచ్చరించే, దేవుని పరిశుద్ధతలో మరికొంత లోతుగా దేవుడు కోరే ఆత్మీయతలో, వాక్యానుసారమైన ఆత్మీయతలో నడిపించే బోధలు చేయడం చాలా మంచిది. కానీ సంసోనుని చూపిస్తూ సంసోను ప్రేమించాడు, ఆ ప్రేమించినటువంటి ఆ ప్రేమ విషయంలో తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశాడు, అలాగా ఆయన వివాహం చేసుకున్నాడని కొన్ని పెడార్థాలతో కూడినటువంటి బోధలు చేయడం సరైనది కాదు. ఆ విధంగా మరి బలహీనమైన ప్రసంగాలు చేయడం కూడా చాలా మంచిది కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ బోధకుడి గురించి నేను ఆలోచన చేస్తూ ఆ బోధకుని యొక్క వర్తమానాలు నేను చూస్తున్నప్పుడు సంసోను వ్యభిచారి కాడనియు సంసోను
గొప్ప దేవుని ఆత్మ అభిషేకం కలిగిన వాడని, సంసోను గొప్ప విశ్వాస వీరుడని చెబుతూ సవాలు విసురుతూ ఆయన బోధలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సంసోను వ్యభిచారని బోధిస్తే వారు దేవుని సింహాసనం ఎదుట నిలబడవలసిన అవసరత ఉంటుంది, దేవునికి వారు లెక్క అప్పజెప్పవలసిన పరిస్థితి ఉంటుందని ఆ బోధకుడు చెప్పడం జరిగింది. అలాంటి బోధకునికి ప్రభు సేవకునిగా నేను తెలియపరిచే విషయం ఏంటంటే, ఇలాంటి బలహీనమైన బోధలు చేస్తే ప్రభు సింహాసనం ఎదుట బలహీనమైన బోధలు చేసే బోధకులు తప్పక నిలబడవలసిన ఒకరోజు లేకపోలేదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఆ రోజు నిత్యత్వంలోనికి వారు ప్రవేశించరు కానీ నిత్య నరకాగ్ని గుండములోనికి త్రోసివేయబడతారు. ఎవరు అంటే పాపాన్ని బలపరిచేవారు, పాపాన్ని ప్రోత్సహించేవారు, పాపాన్ని సమర్థించేవారు, పాపాన్ని పాపంగా కాకుండా అది మంచిదిగా బోధించేటటువంటి ప్రభు సేవకులు ఎవరైనా తప్పక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలబడవలసిన అవసరత ఎంతైనా ఉంటుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఇంకా ఆ సేవకుడు బోధించేటటువంటి బోధలు ఎలా ఉన్నాయంటే, లోతు భార్య తన యొక్క 2 కుమార్తెలను సొదొమ గొమొర్రాలో పాపం వారికి అంటకుండా పెంచింది అని చెప్పుతూ లోతు భార్యను మెచ్చుకునే ప్రసంగం ఆయన చేయడం జరిగింది. చాలా వేదనకరమైన మరి ఆ మాటలుగా ఈ మాటలు నేను తలస్తూ ఉన్నాను. ఇంత బలహీనమైన రీతిలో దేవుని వాక్యాలను చూపించి చాలామందిని ఒక రకమైనటువంటి ఆత్మీయ భ్రష్టులుగా మార్చేటటువంటి బోధలు సరైనవి కాదని బోధించే ప్రభు సేవకులు తెలుసుకోవాలి. ఇలాంటి బోధలు వింటూ హల్లెలూయా స్తోత్రాలు చెప్పి చప్పట్లు కొట్టి గొప్ప ఒక క్రొత్త ప్రసంగాన్ని, క్రొత్త విషయాన్ని మాకు తెలియపరిచారని మహిమపరిచే క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు కూడా తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నిజంగా లోతు భార్యని మరి ఈ బోధకుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారినట్లు మనం చూస్తుంటాం. ఆదికాండం 19:26 ఆదికాండం 19:26 మనం చూస్తుంటాం. అంతేకాదు లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అని యేసు ప్రభువారు ఎందుకు ఆయన చెప్పారో, ఎందుకు ఆయన హెచ్చరించారో లూకాసు వార్త 17:32 మనం చూస్తూ ఉంటాం. అయితే పేతురు భక్తుడు అంటాడు, నీతిమంతుడగు లోతు అన్నాడే తప్ప నీతిమంతురాలగు లోతు భార్య అని ఆయన వ్రాసి తెలియపరచలేదు. పిల్లల ఈ విషయాలన్నీ మనం తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలిగినప్పుడే, వీటికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకోగలిగినప్పుడే అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో, ఎటువంటి ఆత్మీయతను దేవుడు కోరుతున్నాడో మనకి తెలియపరచబడుతుంది. తప్పుడు బోధలను, దుర్బోధలను, కల్పిత బోధలను మనం గుర్తించగలం, విశ్వాసాన్ని కాపాడుకోగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు ముగించే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. నేటి దినాల్లో కొంతమంది బోధకులు క్రీస్తును కలిగిన క్రైస్తవులను ఆత్మీయ నిద్రలో ఉంచేటటువంటి ఆ సేవ చేసే సేవకులుగా కొంతమంది ఉన్నారు. మరికొంతమంది క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయ భ్రష్టులుగా, విశ్వాస భ్రష్టులుగా మార్చేటటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 12 వరకు వ్రాయబడిన వాక్యవచనాలు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు వ్రాయబడిన వాక్యవచనాలు అలాంటి ప్రభు సేవకులు తెలుసుకోవాలి. అలాంటి బోధలు వినే క్రైస్తవ విశ్వాసులు కూడా ఈ రెఫరెన్సులు తప్పక మీరు చూస్తే చాలా విషయాలు మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్పిన ఈ విషయాలకు సంబంధించినటువంటి ఆయా అంశ సందేశాలను త్వరలోనే మా ఛానల్ ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా మేము తీసుకొని రావడం జరుగుతుంది. అప్పుడు మీకు తెలియపరచబడతాయి. వాక్యానుసారమైనటువంటి విషయాల ద్వారా ఎవరి యొక్క బోధ వాక్యానుసారంగా ఉందో, వాక్య విరుద్ధంగా ఉందో, దేవుడు పాపాన్ని ఖండించేవాడో, దేవుడు పాపాన్ని బలపరిచి ప్రోత్సహించేవాడో, దేవుని వాక్యంలో దేవుడు ఏమని పాపం విషయంలో ఆయన చెప్పి ఉన్నాడో, పాపం విషయంలో ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుందో దేవుని యొక్క వాక్యాల్లోంచి మనం బహు వివరముగా ఈ యొక్క నేను చెప్పిన ప్రతి ఒక్క ఆ విషయాలకు సంబంధించిన విషయాలు అంశ సందేశాలుగా మీ ముందుకు త్వరలో మా ఛానల్ ద్వారా మేము తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయబోతున్నాం. కనుక మీకు తెలిసిన ఆత్మీయులకు మా ఛానల్ పరిచయం చేస్తూ, ఈ ఛానల్లో చెప్పబడుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాలను వారికి పరిచయం చేస్తూ, వారి రక్షణను కాపాడుకున్నట్లు,
వారి విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు, సత్యవాక్యములో స్థిరులుగా నమ్మకస్తులుగా దేవుడు కోరే ఆత్మీయతలు ముందుకు సాగునట్లు మీరు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని ప్రభు సేవకునిగా కోరుతూ, దేవుని బిడ్డలారా సమయంలో మన యొక్క సందేశంలోనికి, అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా మనం చెప్పుకుంటున్నటువంటి అంశ సందేశము, ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశ ధ్యానంలోనికి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్న ఈ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ఈ యొక్క అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23:15లో మనం చూస్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభువారు జనసమూహముల సమక్షములో, శిష్యుల సమక్షములో మత సంబంధులైన, మత పెద్దలైన, మత బోధకులైనటువంటి శాస్త్రుల విషయమై, పరిచయుల విషయమై ఆయన చెప్పినటువంటి ఖండన మాటలు, హెచ్చరిక మాటలు మనకి కనబడుతుంటాయి. వారిని ఉద్దేశించి చెప్పిన మాటలు మనకు అక్కడ కనబడుతుంటాయి. ఈ మాటలు నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో నరక కుమారునిగా చేదురని యేసు ప్రభువారు మత సంబంధులైన పరిశీలన శాస్త్రులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి సువార్త ఈ వచ్చిన ఈ భాగంలో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క యేసు ప్రభువారు మత సంబంధులైనటువంటి శాస్త్రులను, పరిశీలనను ఉద్దేశించు ఆయన చెప్పుతూ ఒక మాటను ఈ యొక్క మత్తయి సువార్త 23:15లో ఆయన ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ మాట ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే మాటను యేసు ప్రభువారు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనున్నది మత పెద్దల ద్వారాను, మత బోధకుల ద్వారా ఏర్పరచబడింది అనే విషయం ప్రభు మాటల్లో స్పష్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మతం మనిషిలోంచి పుట్టింది, అది దేవునిలోంచి కాదు అనే విషయముగా కూడా ప్రభు చెప్పినటువంటి మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. గనుక యేసు ప్రభువారు మనుషులు ఏర్పాటు చేసిన మతము కొరకు పనిచేయడానికి ఆయన రాలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మత సంబంధులతో కలిసి పనిచేయడానికి యేసు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి దేవుడే మానవునిగా ఆయన మరి రాలేదనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మత సంబంధులను మెచ్చుకోవడానికి అసలే ఆయన ఈ భూలోకానికి రాలేదనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన రాలేదు, మతాన్ని బలపరచడానికి ఆయన రాలేదు, తాను మతమునై ఉన్నానని చెప్పలేదు, మతమునకు దేవుడనని అసలే ఆయన చెప్పలేదు అనేటటువంటి అద్భుత సత్యాలు యేసు ప్రభువారు మత సంబంధులను ఖండించిన లేక హెచ్చరించిన ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన మాటల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన దేని కొరకు వచ్చారు, దేని కొరకు రాలేదు అనే విషయాలను తెలుసుకుని ఆ విషయాలను ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభువారు మత సంబంధులను బలపరచడానికి రాలేదు, మతాన్ని స్థాపించడానికి రాలేదు, మత సంబంధులతో కలిసి పనిచేయడానికి ఆయన ఈ భూలోకానికి రాలేదు. మరి దేని కొరకు వచ్చారో ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ ఆయన మాటలలోనే, ఆయన బోధల్లోనే ఆయన చెప్పినటువంటి విషయాల ద్వారా మన సమయంలో తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 36లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు అంటారు, ఏమంటారంటే, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూలోకానికి దేనికి వచ్చారు అంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని తెలియజేయడానికి ఆయన వచ్చారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఈ లోక సంబంధమైన, ఈ లోకానికి భిన్నమైనటువంటి మహిమా సంబంధమైన రాజ్యము ఉందని తెలియజేయడానికి ఆయన వచ్చారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ నుండి వచ్చారు ఇది కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన పరలోకము నుండి దిగి వచ్చారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన ఏకైక నిజమైనటువంటి దేవుడని మనం తప్పక
తెలుసుకోవాలి. ఈ విషయం యోహాను సువార్త 3వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 31లో పైనుండి వచ్చినవాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆయన. అంతేకాకుండా యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు యేసునద్దకు వచ్చి యేసుతో ఇలా అంటూను మనం చూడగలం, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన చెప్పినట్లు మనం చూస్తుంటాం. అంటే ఆ సమయంలో తనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతను బట్టి యేసుక్రీస్తును గూర్చి నికోదేము అంతవరకు మాత్రమే ఆయన చెప్పగలిగాడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే నికోదేముకి యేసును గూర్చినటువంటి విషయాలు అంతవరకే తెలియపరచబడ్డాయి కనుక ఆ విషయాన్ని ఆయన చెప్పగలిగాడు. యోహాను సువార్త అదేవిధముగా 6వ అధ్యాయం 50 ద్వారా కూడా ఈ విషయాలు మనం తెలుసుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మత్తయి సువార్త 25వ అధ్యాయం 34లో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎందుకు వచ్చారు ఈ భూలోకానికంటే, లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును గూర్చి మనకు తెలియపరచుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చారు అని మనం తప్పక తెలుసుకోవాలి. మార్కు సువార్త 10:30లో మనం చూస్తున్నప్పుడు ఆ రాజ్యములో ఆ మహిమగల రాజ్యములో ఆయన రాజ్యములో ప్రియా దేవుని బిడ్డలారా నిత్యజీవం ఉందని తెలియపరచుటకు, దానికి మనలను వారసులుగా అంటే సర్వమానవాళిని కూడా వారసులుగా చేయడానికి ఆయన వచ్చి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారో మరొక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ నిత్యత్వములోనికి అంటే ఏ నిత్యత్వములోనికి? యేసు ప్రభు ఆ ఒక మహిమ రాజ్యములోంచి ఆయన ఈ భూలోకానికి వచ్చారో ఆ మహిమ రాజ్యములో ఉన్నటువంటి ఆ నిత్యత్వములోనికి మనం వెళ్ళాలంటే అక్కడ నుండి వచ్చినటువంటి తనను విశ్వసించటం ద్వారానే అది సర్వమానవాళికి సాధ్యమని తెలియపరచుటకే ఆయన వచ్చి ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభు వారిని విశ్వసించుట ద్వారానే ఆ మహిమగల ఆ నిత్యత్వములోనికి మనం ప్రవేశించగలం. అది కూడా అక్కడ నుండి వచ్చి మరలా అక్కడికి తిరిగి వెళ్ళిన ఆయనకే సాధ్యమనే విషయాన్ని తెలియపరచడానికి, మరి అక్కడ నుండి వచ్చి అక్కడికి తిరిగి వెళ్ళబోయేటటువంటి ఆయనకే ఇది సాధ్యమని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు యోహాను సువార్త 3వ అధ్యాయం 13 ద్వారాను, యోహాను సువార్త 13వ అధ్యాయం 36 ద్వారాను, యోహాను సువార్త 14:6 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తానే దేవుణ్ణని తెలియపరచుటకు ఆయన వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 33, యోహాను సువార్త 8:24లో మనం చూస్తూ ఉంటాం. తన శాంతిని మూల భాషలో తన సమాధానమును ఇచ్చుటకు వచ్చిన దేవునిగా యోహాను సువార్త 14:27లో మనం చూస్తూ ఉంటాం. సంతోషమును పరిపూర్ణముగా చేటుకు వచ్చిన దేవునిగా యేసుప్రభు వారిని మనం చూస్తుంటాం. యోహాను సువార్త 16:24లో మనం చూస్తూ ఉంటాం. పునరుద్ధానమును జీవమును నేనే అని తెలియపరచుటకు వచ్చిన దేవునిగా యోహాను సువార్త 11:25లో మనం చూస్తూ ఉంటాం. ఆయనను విశ్వసించు వానికి నిత్య జీవమని తెలియపరచుటకు ఆయన వచ్చిన దేవునిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 47, 54లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు సమస్తము సాధ్యమని తెలియపరచుటకు, అంటే దేవునికి సమస్తము సాధ్యమని తెలియపరచుటకు ఆయన వచ్చి ఉన్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 14:28లో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి సమస్తము సాధ్యము, ఆ దేవుడు తానే అనే విషయాన్ని తెలియపరిచినటువంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు గలిలయ సముద్రం మీద నడిచారు. అదే విధముగా నేను నీ వలె నడుస్తాను అని మరి పేతురు ముందుకు వచ్చినప్పుడు, అయితే నువ్వు నడువు అని ప్రభు చెప్పడం, పేతురు మరి వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు వలె నీళ్ళ మీద నడిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే పేతురుని నడిపించిన దేవుడు కూడా యేసు ప్రభువారిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, తాను నీళ్ళ మీద నడిచారు, పేతురుని కూడా నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయనకి సమస్తము సాధ్యమని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి సమస్తము సాధ్యమని తెలియపరచడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఆ దేవుణ్ణి తానే అని తెలియపరచడానికి మరి పేతురు నీళ్ళ మీద, సముద్రపు నీళ్ళ మీద నడిపించడం ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా దేవునికి మరణము లేదని తెలియపరచుటకు ఆయన వచ్చి ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయము మత్తయి సువార్త 28:6లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూలోకానికి రాకముందు
తాను ఆత్మస్వరూపైన దేవుడినని చెప్పుటకును, ఆత్మస్వరూపైన తానే శరీరాన్ని ధరించి సర్వమానవాళిని పాపశాపముల నుండి విడిపించి రక్షించి పరలోక మహిమకు వారసులుగా చేటుకును, పరసంబంధమైనటువంటి ఆ ఒక పరిశుద్ధ తన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేసుకున్నటకు వారిని తన పరిశుద్ధ రక్తము ద్వారా పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన ఆయన పిల్లలుగా మనలను చేసుకున్నటకు వచ్చి ఉన్నానని మనకు తెలియపరచుటకు ఆయన వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీటికి సంబంధించిన రెఫరెన్సులన్నీ కూడా మరి నేను ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. ఆయన శరీరధారిగా వచ్చినటువంటి సందర్భంలో ఆయన బోధలలోనూ ఆయన మాటల్లో మనం చూడగలం. యోహాను సువార్త 4:24 సమరయ స్త్రీతో దేవుడు ఆత్మ గనుక అనే మాటలో మనం చూస్తూ ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9:20 ఆయన ఆత్మస్వరూపి అని మనం చూడగలం. మహిమా స్వరూపైన దేవునిగా అని యాకోబు భక్తుడు యాకోబు 2:1 ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుడు ఒక్కడే అని మార్కు సువార్త 10వ అధ్యాయం 18 చెప్పుచు యోహాను సువార్త 8:24 నేనే ఆయననని తెలియజేస్తూ నేనే దేవుడనని చెప్పుచున్నారనే ఆ విషయాన్ని యూదులు ప్రస్తావిస్తున్నట్లు యోహాను సువార్త 10:33 మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభువారు తనను గూర్చి తాను దేవుడిని చెప్పేటటువంటి ఆ మాటలు యూదులు విని నీవు నిన్ను గురించి దేవుడు అని చెప్పుకొనుచున్నావు అనేటటువంటి మాటను వారు ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు తాను దేవుణ్ణని కూడా ఆయన తెలియపరిచినట్లు యూదుల యొక్క మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఈ విషయం యోహాను సువార్త 10:33 మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా వాక్యమైనటువంటి దేవుడే శరీరధారిగా వచ్చి ఉన్నాడని యోహాను సువార్త 1:1 అదేవిధముగా యోహాను సువార్త 1:14 మనం చూస్తూ ఉంటాం. ఆయన పాపముల నుండి రక్షించుటకు వచ్చి ఉన్నాడని మత్తయి సువార్త 1:21 మత్తయి సువార్త 9వ అధ్యాయం 13 మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు నేను పాపులను పిలువ వచ్చి తిని అని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 1:29 లోక పాపమును మోసుకొని పోయి దాని శిక్షను అనుభవించుటకు వచ్చిన దేవునిగాను మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ సువార్త వచనములో 7వ సువార్త వచనములో ఆయనే దేవుడు, ఆయనకే పాపములు క్షమించు అధికారము ఉన్నదని శాస్త్రుల్లో కొందరు తెలుసుకొనున్నట్లు పాపములను క్షమించి పక్షవాయువు గలవాన్ని స్వస్థపరచుటను మనం చూడగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఇప్పటి వరకు వాక్య ఆధారాలు కూడా వాక్య వివరణ కూడా మీకు ఈ విధంగా తెలియజేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను ముందు చెప్పినటువంటి విషయాలకు సంబంధించిన ప్రతిదానికి కొంత వివరణ కొంత రిఫరెన్స్లు మీకు తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, వాక్యములు ఎంతకీ ఈ విషయాలు ఉన్నాయా లేవా అనే ఒక సందేహము ఒక అనుమానం మీలో కలగొచ్చు. ఈయన ఏమైనా సొంత మాటలు చెప్తున్నాడా, వాక్య ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఈయన చెప్పిన మాటలకనే ఆలోచన మీలో కలగొచ్చు. గనుకనే ఈ వాక్య రిఫరెన్సులతో పాటు వీటి వివరణ వీటికి సంబంధించిన కొన్ని ఆత్మీయ అర్థాలు కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే శాస్త్రుల్లో కొందరు వారు ఏమనుకున్నారంటే పాపములను క్షమించే అధికారం దేవుడు ఒక్కడికే ఉంది కదా, ఈయన మనిషి శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఈయన పాపాలను క్షమించడం ఏంటి, దేవుని స్థానములో ఈయన పాపాలు క్షమించే అధికారం ఈయనకుందని ఈయన చెప్తున్నాడు ఏంటని వారిలో కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది. కానీ వారు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ రోజుల్లో వారు ఆ తెలుసుకోవాల్సిన సత్యాన్ని వారు తెలుసుకోలేకపోయారు. వారు ఒక రకమైన ఆలోచనలు ఉండిపోయారు. కానీ వారు తెలుసుకోవాల్సిన ఆ ఒక సత్యం ఏంటంటే, లేకపోతే వారు తెలుసుకోలేకపోయిన సత్యం ఏంటంటే యేసు ప్రభువారే దేవుడు అనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన దేవుడు అనే విషయాన్ని ఆయన చెప్పే విధానంలో చెప్పుతూ ఆయనకి అధికారం ఉంది, మీరు ఏ దేవుడికైతే పాపాలను క్షమించే అధికారం ఉందనుకుంటున్నారో ఆ దేవుడిని నేనే, ఆ అధికారం నాకే ఉందనే విషయాన్ని తెలియపరిచే విధానంలో తెలియపరిచిన వారు ఆ సత్యాన్ని తెలుసుకొనలేక రకరకాలుగా వారు మాట్లాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఇంతటితో ఈ వారానికి విషయాలు ముగించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. వచ్చే వారం ఇంకా వీటికి సంబంధించిన చాలా వివరణతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా దేవుని యొక్క మార్గము
ఎటువంటి మార్గమో కూడా వచ్చే వారం కొంత వివరంగా తెలుసుకుంటూ ఇంకొంత లోతుగా ఈ అంశానికి సంబంధించిన విషయాలను ధ్యానం చేసుకుంటూ మనం ముందుకి వెళ్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా మా ఛానళ్ళ ద్వారా, దేవా, ఈ అంశ సందేశాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి దైవ సంబంధమైన, పర సంబంధమైన అయా ఇగు ప్రభువా, నీ యొక్క అయా మరి మాటలను, నీ యొక్క ఆలోచనలను, నీ తలంపులను, నీ ఉద్దేశాలను, నీవు తెలియపరిచిన ప్రతి విషయాలను, నీవు ఈ భూలోకానికి ఎందుకు వచ్చి ఉన్నావో ఈ విషయాలన్నీ తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ చక్కని ప్రభా అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించమని, కడవరి దినాల్లో వారికి మీరు ఇచ్చిన రక్షణను, విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీలో నిలకడగా వారు నిలిచి ఉండి నీవే ఏకైక నిజదేవుడు అని ఆ విశ్వాసములో మరణం వరకు స్థిరులుగా నడిపించమని, ఇంకా ఎవరైనా రక్షణ పొందలేని వారిగా ఉంటే వారు కూడా వారికి ఇవ్వబడిన అయా ఈ పరిస్థితుల నడుమ వారు కూడా ఇగో నాయన నీ యొక్క సువార్త పిలుపుకు లోబడి నీవిచ్చే అయా ఇగో రక్షణను వారు పొందుకొని, నీవిచ్చే పాపక్షమాపణ పొందుకొని, నీవు సిద్ధపరిచిన నిత్యత్వములో ఆ శాశ్వత జీవాన్ని అయా ఇగో ప్రభా మరి శాశ్వతం పొందుకునే గొప్ప భాగ్యాన్ని వారికి మీరు దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించు కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరుంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపును గాక. ఆమేన్, ఆమేన్.